prohibited degrees. దానికన్నా ముందు I'll explain the concept of marriage. రాసుకోండి, marriage, purpose of marriage. What is the purpose of marriage? Purpose of marriage. Yes, చెప్పండి. Purpose of marriage, one is purpose of marriage. One is procreation of children. Second, procreation to regulate the sex, to have the family, to regulate sex. These are the purpose of marriage. Right? Purpose of marriage, to procreation children, to regulate the sex, and to have the family. Now, see this Hindu Marriage Act. We are seeing that marriage and divorce side by side. These are the majority of the portion that we have in the Hindu Marriage Act. Marriage అంటే పర్పస్ చూసాం కదా. మ్యారేజ్ అంటే అర్థం ఏంటి? two individuals will become union and two individuals become partners upon specific ceremonies. And if it required registration mandatory kada. Judgments ఏం చెప్తున్నా చూద్దాం. But now అసలు వ్యాలిడ్ మ్యారేజ్ అవ్వాలి అంటే ఏంటి? వ్యాలిడ్ మ్యారేజ్ అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చేసుకున్న మ్యారేజ్ వ్యాలిడ్ అవ్వాలంటే ఏంటి అంటే సెక్షన్ 5లో వ్యాలిడ్ మ్యారేజ్ యాక్ట్ చెప్తున్నారండి. సెక్షన్ 11లో వైడ్ మ్యారేజ్ యాక్ట్ చెప్తున్నారు. సెక్షన్ 12లో వైడబుల్ మ్యారేజ్ చెప్తున్నారండి. వ్యాలిడ్ మ్యారేజ్ అంటే కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే వ్యాలిడ్. అది ఏదైతే వాళ్ళ మధ్యన జరిగిన మ్యారేజ్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్. వాళ్ళకి పుట్టిన పిల్లలు లెజిటిమేట్. వైడ్ మ్యారేజ్ లో పుట్టిన పిల్లలు illegitimate. But for all the practical purposes, can we have any differentiation between legitimate and illegitimate? ఎందుకు మరి బైఫర్కేట్ చేయడం? బైఫర్కేట్ చేస్తున్నారు కానీ బట్ లా ఈస్ నాట్ రికగ్నైజింగ్ దట్ ద లెజిటిమేట్ అండ్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ వన్ అండ్ ద సేమ్. వాళ్ళకు వచ్చే రైట్స్ కానీ అన్ని ఒకేలాగా ఇస్తాం. ఇల్లిజిటిమేట్ ని వేరేగా ట్రీట్ చేయడం. అప్పుడు ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ కి ఆ పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ఎవరు ఆ సక్సెషన్ లో ఇవ్వాలి. బట్ లెజిటిమేట్ అంటే డ్యూరింగ్ దట్ సబ్సిస్టెన్స్ ఆఫ్ దట్ వ్యాలిడ్ మ్యారేజ్ ఎవరైనా పుడితే వాళ్ళని లెజిటిమేట్ అంటున్నారు. సబ్సిస్టెన్స్ ఆఫ్ వ్యాలిడ్ మ్యారేజ్ కాకుండా పుట్టడం వల్ల. బట్ మనం వాళ్ళని మీరు గమనిస్తే ఒక కాంకుబైన్కి ఒక పర్సన్కి పుట్టిన పిల్లల్ని మనం ఎంతో కొంత లీగాలిటీ ఇవ్వం. ఓకే, బట్ ఒక వైడ్ మ్యారేజ్ ద్వారా అంటే వైడ్ మ్యారేజ్ అనేది నాట్ వ్యాలిడ్ కానీ సమ్ సిచ్యువేషన్స్ లో వైడ్ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ కాదు కానీ బట్ అట్ ద సేమ్ టైం దట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఆల్సో. అంటే మ్యారేజ్ అనేది వైడ్ అయింది బికాస్ ఆఫ్ దట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ సర్టన్ కండిషన్స్. విల్ సీ దట్. వైడబుల్ అంటే అర్థం ఏంటి? వైడబుల్ కాంట్రాక్ట్ అన్నా. వెదర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈస్ sacrament or contractual. Hindu Marriage Act is a sacramental. It is not a contractual. Though the parties of a marriage, who are the parties of marriage? Husband and wife will get some rights as the rights which is acquired in the contract. But that is అంటే మీరు గమనిస్తే డైవోర్స్ అనే కాన్సెప్ట్ 1955 కన్నా ముందు లేదు అసలు. ఇజంట్ ఇట్? అంటే ఒకసారి మ్యారేజ్ జరిగిన తర్వాత చచ్చిపోయేదాకా వాళ్ళిద్దరూ భార్య భర్తలుగానే చచ్చిపోవాలని. ఓకే, డైవోర్స్ అనే కాన్సెప్ట్ కూడా లేదు బిఫోర్ ఇన్ 1955. అంటే అంత సాక్రిమెంట్ గా చూస్తాం మనం. అంటే డైవోర్స్ అనేది కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు కానీ ఎంతో సాక్రిమెంట్ గా చూస్తాం. అదే అన్లైక్ అండ్ ముస్లిం లా ఏం చేస్తాం? ఇట్ ఈస్ ఎ ప్యూర్ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ లో ఉంటుంది. నాకు ఎంత ఇస్తావు, నాకు డవర్ ఎంత ఇస్తావు, నాకు మెహర్ ఎంత ఇస్తావు, నాకు ఎంత ఇస్తావు, ఇంత ఇస్తే నేను ఇన్ని రోజులు ఉంటాను. రకరకాల సమ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి as far as the ముస్లిం పర్సనల్ లా కన్సర్న్. అర్థమైందండి? ముస్లిం పర్సనల్ లాలో కొంత కాంట్రాక్చువల్ గా ఎక్కువ కనబడుతుంది. హిందూ
మ్యారేజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో, హిందూ మ్యారేజెస్ లో ఇట్ ఈస్ సమ్వాట్ డివైన్ థింగ్ లా చూస్తారు, సాక్రమెంటల్ గా చూస్తారు. ఓకేనా? మీరు ఇప్పటికీ చూస్తున్నారండి, ఇంత 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 వెస్టర్నైజేషన్ మనకు వచ్చినా కూడా ద మ్యారేజెస్ ఆర్ ట్రీటింగ్ ద సాక్రమెంటల్ టు ది సొసైటీ. ఓకేనా? అండ్ టు దెమ్ ఆల్సో. నౌ when marriage will become a valid marriage, చూద్దాం. ఎయిదర్ పార్టీ, ఓకేనా, ఎయిదర్ పార్టీ వన్ పర్సన్, ఎయిదర్ పార్టీ షుడ్ హ్యావ్ అ మోనోగమి. వాళ్ళు చేసుకుంటున్న మ్యారేజ్ ఏదైతే ఉందో మోనోగమి ఉండాలి. అంటే ఒకరు ఎయిదర్ పార్టీ షుడ్ నాట్ హ్యావ్ వైఫ్ ఆర్ హస్బెండ్ డ్యూరింగ్ దట్ పర్ఫార్మింగ్ దట్ మ్యారేజ్. అర్థమవుతుంది? ఆ మ్యారేజ్ అయ్యే నాటికి ఎవరికి పెళ్ళి అయి ఉండకూడదు. ఒకవేళ పెళ్ళి అయినా డైవర్స్ అయి ఉండాలి. ఓకేనా? అంటే మ్యారేజ్ చేసుకునే నాటికి భర్తకి కానీ భార్యకి కానీ వేరే పర్సన్ తోటి ఎటువంటి లీగల్ రిలేషన్షిప్ ఉండకూడదు. మోనోగమి అంటే నాట్ బయోగమి. అంతేనా? అంటే వాళ్ళే ఒకరే భర్త ఒకరే భార్యగా ఉండాలి ఆ టైంకి. దట్ డజంట్ మీన్ దట్ ఆల్రెడీ డివోర్స్డ్ ఉమెన్ కానీ డివోర్స్డ్ హస్బెండ్ కానీ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడానికి అనేది లేదు, చేసుకోకూడదు అని ఏం లేదు. ఓకేనండి? అర్థమవుతుందా మేడం? మోనోగమి. నెక్స్ట్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్. ముందు మోనోగమి అంటే ఏంటో చూద్దాం. మోనోగమి చూసాం కదా. అట్ ద సేమ్ టైం పార్టీస్ హూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ షుడ్ నాట్ ఫాల్ అండర్ ది ప్రొహిబిటెడ్ డిగ్రీ రిలేషన్షిప్. నేను చెప్పాను కదా ఇందాక, ప్రొహిబిటెడ్ డిగ్రీ రిలేషన్షిప్ అంటే ఇక్కడ వస్తుంది. ప్రొహిబిటెడ్ డిగ్రీ రిలేషన్షిప్ కానీ సబ్ఇంటర్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి ఆ మ్యారేజెస్ అనేది వైడ్ మ్యారేజెస్ అవుతాయి. అంటే అర్థమైందా? వైడ్ మ్యారేజెస్ అవుతాయి. వైడ్ మ్యారేజెస్ లో ఏమవుతాయండి? 1:4:5 ఆఫ్ సెక్షన్ 5. సెక్షన్ 5 విల్ కమ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ వైడ్ మ్యారేజెస్. అంటే చూద్దాం ఇప్పుడు డెఫినేషన్స్ ఆఫ్ సెక్షన్ వైడ్ మ్యారేజెస్. వ్యాలిడ్ మ్యారేజ్ అవ్వాలి అంటే ఏమంటున్నారు? వ్యాలిడ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నామండి. సపోజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఎయిదర్ పార్టీ షుడ్ హ్యావింగ్ బైగమిక్ ఉన్నారు అనుకోండి. ఆల్రెడీ మ్యారేజ్ జరిగి ఉండగా రెండో పెళ్ళిలో లేకపోతే ఏదో పెళ్లి చేసుకుంటే వ్యాలిడ్ మ్యారేజా వైడ్ మ్యారేజా? ఈజ్ దేర్ ఎనీ కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ మ్యారేజ్ ఇన్ అండర్ హిందూ లా? సెకండ్ మ్యారేజ్ ఉందా? సెకండ్ మ్యారేజ్ అనే కాన్సెప్టే లేదు. ఆ వర్డే మీరు యూజ్ చేయకూడదు. ఎందుకు? ఓన్లీ వన్ మ్యారేజ్ క్యాన్ బి ఎలిజిబుల్. యాజ్ ఫర్ as Hindus are concerned, only one marriage. As far as Muslims are concerned, four marriages దాకే పెట్టుకోవచ్చు. అందుకనే మోనోగమి అనే కాన్సెప్ట్ వచ్చిందండి. మోనోగమి కాన్సెప్ట్ ఉండాలి. అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉండకూడదు. అంటే మీరు ఎంత నెగిటివ్ అబ్స్టెంట్ క్లాస్ లో స్టార్ట్ అవుతుంది. ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ షుడ్ నాట్ హ్యావింగ్ అ ఫాలోయింగ్ అని అంటాడు. అంటే వన్ షుడ్ నాట్ బి బైగమి ఆర్ వన్ షుడ్ బి అ మోనోగమి అండ్ వన్ షుడ్ నాట్ బి అన్సౌండ్నెస్ ఆర్ ఇన్సానిటీ. అంటే అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిచ్చివాడై ఉండకూడదు. అర్థమైందండి? అంటే పిచ్చివాడై ఉండకూడదు. ఎందుకు? హీ షుడ్ నాట్ గివ్ అ వ్యాలిడ్ ఫ్రీ కన్సెంట్. ఇజంట్ ఇట్? ఫ్రీ కన్సెంట్ ఇవ్వలేని వాడికి పిచ్చివాడికి మ్యారేజ్ చేస్తే ఎట్లాగా? నెక్స్ట్ ఏజ్ ఆఫ్ పార్టీస్ ఏంటంటే ఏజ్ ఆఫ్ పార్టీస్ బ్రైడ్ గ్రూమ్ అయితే 21, బ్రైడ్ అయితే 18 years. బిఫోర్ దిస్ 2006 కన్నా ముందు ఏముండేదంటే ప్రైయర్ టు 2006 మనకి యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1955. ప్రైయర్ టు 2006 దాకా ఏముండేదంటే బ్రైడ్ గ్రూమ్కి 18 years ఉండేది, బ్రైడ్కి 15 years ఉండేది. దేర్ ఈజ్ సెంట్రల్ ఎనాక్ట్మెంట్ ఈస్ కాల్డ్ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్. ఎందుకు? 18 years కన్నా ముందు పిల్లలకి ఎక్కువ పెళ్లి చేసేస్తున్నారని చెప్పేసి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. బాల్య వివాహాల వ్యతిరేక చట్టం అని చెప్పి ఒకటి ఉంటుంది. 2006 లో తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి దీనికి కూడా బ్రైడ్ గ్రూమ్కి 21 years, బ్రైడ్కి 18 years పెట్టడం జరిగింది. సో నౌ వాట్ ఈస్ ద లా? బ్రైడ్ గ్రూమ్కి 21 years ఉండాలి, బ్రైడ్కి అంటే పెళ్లి కొడుకుకి 21 సంవత్సరాలు, పెళ్లి కూతురికి 18 సంవత్సరాలు నిండాలి. అప్పుడు మాత్రమే దే కెన్ ఎలిజిబుల్ బికమ్ దే కెన్ బి అ వ్యాలిడ్ మ్యారేజ్. అర్థమైందండి? 18 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ బి ఫాల్ అండర్ ది both husband and wife who is going to get married should not be fall under the definition of prohibited degree relationship. At the same time sub-inter relationship. Prohibited degree relationship ఏంటంటే if one is lineal ascendant or the following are the prohibited degree relationships. One is lineal ascendant
of the other, one is linear ascendant of the other, comma, if the husband or wife is lineal descendant of the other, if the husband or అంటే if the one is lineal ascendant of the పైనేమో ascendant కిందేమో descendant of the other, ఒకరికి పైన ఉండే వాళ్ళకి కింద ఉండే వాళ్ళకి ఉండకూడదు. చెప్తాను రాయండి, మీకు అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, if one is brother's wife, ఫస్ట్ పాయింట్ ఏమో if one is lineal ascendant of the other, సెకండ్ పాయింట్ if one is lineal descendant of the other. అందులో థర్డ్ పాయింట్ if one is brother's wife, father's brother's wife, father's brother's wife, next mother's brother's wife, next grandfather's brother's wife, next grandmother's brother's wife, father's wife, father's wife, mother's father's wife, brother's father's wife, grandfather's brother's wife. Next, if two are brothers and sisters, next uncle and niece, next aunt and nephew, next, for the purpose of section 3F 3G, for the purpose of 3F and 3G, the prohibited relationship includes both adoption and the prohibited degree relationship includes both adoption and by blood, adoption and by blood. అడాప్టెడ్ పేరెంట్స్ చిల్డ్రన్స్ గా ఉన్న సిస్టర్స్ గా ఉన్న వాళ్ళని కూడా చేసుకోవడానికి లేదండి. అర్థమవుతుందా? చెప్తాను, రాసుకోండి. నోట్ రాసుకున్నారా? కంటిన్యూషన్. ఆంట్ అండ్ నెఫ్యూ తర్వాత చిల్డ్రన్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆంట్ అండ్ నెఫ్యూ తర్వాత చిల్డ్రన్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నెక్స్ట్ children of two brothers, next children of two sisters. Oh my god, ఏంటి సార్ ఇంత చెప్పారు? ఇది ఏదైతే హస్బెండ్ అండ్ వైఫ్ కాబోతున్నారో వెళ్ళే కదా మ్యారేజ్ చేసుకోబోతుంది. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, చేసుకుంటున్న వాళ్ళు ది షుడ్ నాట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీడికి చెల్లిని చేసుకోకూడదు. ఓకే, చెల్లిని చేసుకోకూడదు. మదర్ని, ఈ లీనియల్ అసెండెంట్ వాళ్ళ మదరు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ని చేసుకోకూడదు. కూతురు కింద డాటర్, గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్ని చేసుకోకూడదు. సిస్టర్స్ని చేసుకోకూడదు. ఓకే, మేనత్త మేనమా పిల్లల్ని చేసుకోకూడదు. ఫాదర్స్ సిస్టర్స్ని చేసుకోకూడదు. బ్రదర్స్ సిస్టర్స్ని చేసుకోకూడదు. గెటింగ్ మై పాయింట్ అండి. అవి మీరు అలా కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అందుకు ఆ రిలేషన్షిప్ చెప్పారు. సపోజ్ నేను అదే అందుకే ఒక నోట్ ఇచ్చాను. నోట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చెప్పాను నోటు? వాళ్ళు ఏదైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్ అడాప్టెడ్ వన్ చిల్డ్రన్, వన్ లేడీ, వాట్ షీ విల్ టు మీ యాజ్ అ డాటర్ గా ఒక మదర్ని, ఒక పాపను అడాప్ట్ చేసుకుంది. నాకేమవుతుంది? సిస్టర్ అవుతుంది. నేను అమ్మాయిని చేసుకోవచ్చా? అందుకే బ్లడ్ రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు, అడాప్టెడ్ పర్సన్స్ అయినా కూడా చేసుకోవడానికి లేదు. ఇఫ్ దే కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ లోకి వస్తే చేసుకోవడానికి వీలు లేదండి. ఓకేనా? నెక్స్ట్, అంటే ఎందుకు ఇలాంటివి పెట్టకూడదు. కానీ అవర్ కస్టమ్ ఈజ్ సేయింగ్ దట్ మేనత్త కూతురు చేసుకోవచ్చు. గెటింగ్ మై పాయింట్? ఫాదర్స్ సిస్టర్స్ని చేసుకోవచ్చు. బిగ్ సిస్టర్ కానీ చిన్న సిస్టర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. మనకేమవుతారు అంటే మరదలు అంటారా? మరదలు అవుతారు కాబట్టి అత్త వాళ్ళ కూతురు పిల్లల్ని మరదలు అవుతారు కాబట్టి మనం వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఇంగ్లీష్లో ఏమంటారు? డాటర్ ఇన్ లానా? డాటర్ ఇన్ లా కాదు,
in that sense. So nephew aunt గాని సిస్టర్స్ గాని బ్రదర్స్ సిస్టర్స్ గాని ఎవరిని చేసుకోవడానికి లేదండి. ఓకేనా? అలా చేసుకుంటే ఏ మ్యారేజ్ అవుతుంది? అది వ్యాలిడ్ మ్యారేజ్ అవ్వదు, బికమ్స్ అ వైడ్ మ్యారేజ్. వైడ్ అంటే అర్థం ఏంటి? నల్ అండ్ వైడ్. దే యాజ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ మ్యారేజ్, వాళ్ళకి మ్యారేజ్ జరిగినట్టుగానే భావించరు. ఓకేనా? మరి వాళ్ళ పిల్లలకు మాత్రం దే ఆర్ లెజిటిమేట్ అని ఇల్లిజిటిమేట్ అని దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. గెటింగ్ మై పాయింట్ అండి? అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ బ్రదరు సిస్టరు వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది. దిస్ మ్యారేజ్ ఈజ్ వైడ్ అండర్ విచ్ సెక్షన్? సెక్షన్ 11. ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్. ఓకేనా? బట్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ దిస్ మ్యారేజ్ ఆర్ బికమ్ అ illegitimate, but all practical purposes they will be treated as on par with the legitimate children. Next, bridegroom and bride. Okay na? So next, what is the sapinda relationship? Sapinda relationship లో ఏంటంటే అవుతుందండి, 3 generations from the mother side, 5 generations from the father side. 3 generations from the mother side, 5 generations from the father side. Third generation, three generations from the mother side, 5 generations from the father side. Third generation inclusive in the line of ascent through mother. Fifth generation inclusive in the line of ascent through father. Line of ascent అంటే లైన్ ఆఫ్ అసెంట్ అంటే చూడండి, పైకి చూడాలి. ఇది లీనియల్ అసెంట్ అండ్ ఆర్డర్. ఓకేనా? లైనియల్ అసెండెంట్ ఆర్డర్, కిందకంటే డిసెండెంట్. ఓకేనా? పైకి 5 generation పైకి దాకా చేసుకోవడానికి లేదు. నా చెప్పాను కదా ఇందాక, ఏది ఫాదర్ సైడ్ మదరు, గ్రాండ్ మదర్ ఉంటారు కదా, 5 generations. మదర్ సైడ్ అయితే 3, ఫాదర్ సైడ్ అయితే 5 generations. నెక్స్ట్, ద లైన్ బీయింగ్ ట్రేస్డ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ది person concerned, the line being traced upwards from the person concerned, the line being traced upwards from the person concerned who is to be counted as a first generation, who is to be treated as a, అంటే వీడిని ఇంక్లూడ్, అంటే వీడు కాకుండా ఇంకెన్ని, ఇతన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఆ 5 generations, 3 generations ఫ్రమ్ ది మదర్ సైడ్, ఫాదర్ సైడ్ అంటున్నాం కదా, హీ ఈజ్ ఆల్సో ఇంక్లూడ్ ఫ్రమ్ దట్ జనరేషన్. అంటే ఇతను కలుపుకొని 5 generations, అంటే ఇతను ప్లస్ 4 generations, అతను ప్లస్ 2 generations. అర్థమైందా? నెక్స్ట్, who is to be counted as a first generation, continuation, who is to be counted as a first generation. Next, 2 persons are said to be subindas of each other. The 2 persons are said to be subindas of each other. A, when one is lineal ascendant, 2 persons are said to be linear are subindas to each other. 2 persons are said to be subindas of each other. One is, when bracket lo A, when one is lineal ascendant to the other within the limits of subinda relationship. Next, even if they have a common, next B, even if they have common lineal ascendant within the limitations of subinda relationship. Even if they have common lineal ascendant within the limits of subinda relationship.
సబ్-ఇంటర్ రిలేషన్షిప్ అంటే ఎన్ని జనరేషన్స్ అండి? 5 ఇన్ కేస్ ఆఫ్ ఫాదర్, 3 ఇన్ కేస్ ఆఫ్ మదర్. అంటే అతని నుంచి 5 జనరేషన్స్, అతని నుంచి 3 ఆమె నుంచి 3 జనరేషన్స్, అతని నుంచి 5 జనరేషన్స్ షుడ్ బి లీనియల్ అసెండెన్స్ అయి ఉండకూడదు మ్యారేజ్ చేసుకునే పర్సన్స్. గెటింగ్ మై పాయింట్ అమ్మా, చెప్పనా మళ్ళీ? నెక్స్ట్ నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పాను కదండి, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ వ్యాలిడ్ మ్యారేజ్? What are the conditions of valid marriage? Either party should not have a bigamy or both should be under the monogamy. Their marriage should be a first marriage. Next, there should not be unsoundness of mind at the time of marriage. See, next, age of the parties. 1. What is the age of the parties? Bridegroom should be the 21 years. Bride would be more than 18 years. Next, and that the both husband and wife should not be under the prohibited degree relationship and the sub-inter relationship. Prohibited degree చూసాం, sub-inter చూసాం. నెక్స్ట్ ఇందులో సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పాను చూసారా, సెక్షన్ 5 1 2 3 అని, ఇవి సబ్సెక్షన్స్. మీరు ఎలా పడతాలో రాయడానికి లేదు, ఆర్డర్లోనే రాయాలి, ఒకదాని తర్వాత ఒకటే రాయాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏది ఒక సబ్సెక్షన్స్ గుర్తు రాకపోతే మాత్రం 1 2 3 అని పెట్టి రాయాలి తప్పితే కింద పైన 5 కింద సెక్షన్స్ పెట్టి రాయకూడదు. ఓకేనా? 5 సబ్సెక్షన్ 1 అన్నప్పుడు ఏంటి? మోనోగమే గురించే రాయాలి. 2 అన్నప్పుడు ఏం రాయాలి? అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ గురించే రాయాలి. ఎప్పుడైనా సరే నిద్రలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చదివి 1 2 సార్లు చూడకుండా రాస్తేనే గుర్తుంటుంది. వ్యాలిడ్ మ్యారేజ్ ఏంటండి? there should not be a bigamy between the parties at the time of marriage, and marriage should be, and at the time of marriage both should not be have an unsoundness of mind. Next, or insanity, or both should complete 21 years of age. Next, and it should not under the bridegroom అయితే 21 years, bride అయితే 18 years. What about the prohibited degree relationship? If both should not fall under the relationship of prohibited degree relationship, and it should not fall under the sub-inter relationship. Okay, next, ఏదైతే ఉన్నామో చెప్పామో, ఫస్ట్ మోనోగమి, తర్వాత ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, తర్వాత సబ్-ఇంటర్ రిలేషన్షిప్ ఏదైతే చెప్పామో, ఒకవేళ ఇలా గాని జరిగితే దోస్ మ్యారేజెస్ విల్ కమ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ వైడ్ మ్యారేజెస్. ఓకేనండి? వైడ్ మ్యారేజెస్ సెక్షన్ 11 వైడ్ మ్యారేజెస్. ఓకేనా? ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ బోత్ పర్సన్స్ ఆర్ కమ్ అండర్ ది బయగమి, అంటే మీరు బ్రాకెట్ లో రాసుకోవాలండి, ఇది బయగమి. What is the section? Consent section in our IPC bigamy section 494. ఓకేనా? సో బైగమి ఉన్న, ప్రొహిబిటెడ్ డిగ్రీ రిలేషన్షిప్ లో మ్యారేజ్ చేసుకున్నా, సబ్-ఇంటర్ రిలేషన్షిప్ లో మ్యారేజ్ చేసుకున్నా, దట్ మ్యారేజ్ బికమ్స్ వైడ్. నెక్స్ట్, వైడబుల్ అంటే అర్థం ఏంటి? at the option of one or more parties that can be wide, that marriage can become a వైడ్. అంటే ఏంటి? అవాయిడబుల్, అంతేనా? వైడబుల్ అంటే అవాయిడ్ చేయొచ్చు. నీకు ఇష్టం ఉంటే కలిసి ఉంటారు, లేకపోతే లేదు. అర్థమైందా? ఏ సిచ్యువేషన్స్ లో? ఈ సిచ్యువేషన్స్ లో ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది? హస్బెండ్. when వైడబుల్ మ్యారేజెస్ లో కండిషన్ చూస్తున్నాం. when husband is important, if she want to continue with him, she can, isn't it? అర్థమైందా? if she want to repudiate that marriage, she can. that is what the వైడబుల్. అర్థమవుతుందండి? one of the party can repudiate the contract after performing that marriage. that is what they call the వైడబుల్ marriage. if they want to continue, they can, or otherwise they can repudiate the marriage. That is what వైడబుల్ అంటే. it can be avoidable. which section అండి ఇది? section 12. so impotency, when husband is impotency, or when one or more party should be unsound, or when or more party consent obtained by fraud or force. రాసుకోండి. impotency has unsoundness of mind, consent by force or fraud. D, wife is the pregnant with another man. Wife pregnant at the time of marriage with some other person. Wife is pregnant
at the time of marriage with some other person. ఓకేనా? ఇది రాసారా? ఇలాగే రాసుకోండి. వైడ్ అంటే ఏంటి? నల్ అండ్ వైడ్ అంటే రాసుకోండి. నల్ అండ్ వైడ్, దేర్ ఈజ్ నో నల్. వైడ్ దగ్గర సెక్షన్ 11 లో నల్ అండ్ వైడ్, నల్ అండ్ వైడ్ అంటే అర్థం ఏంటంటే యాజ్ ఇఫ్ దే ఆర్ నాట్ ది హస్బెండ్ అండ్ వైఫ్. అంటే మ్యారేజ్ కన్నా ముందు ఎలా ఉన్నారో అలాంటి రిలేషన్షిప్ లో, అలాంటి స్టేటస్ లో ఉన్నట్టు. ఓకేనా? బట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వైడబుల్ మ్యారేజ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ వైడ్ వెన్ దే ఎక్సర్సైజ్ ద ఆప్షన్ ఆఫ్ రెప్యుడియేషన్ ఆఫ్ ద మ్యారేజ్. ఓకేనా? హస్బెండ్ ఇంపార్టెంట్ గా ఉన్నాడు, షీ డజంట్ వాంట్ టు కంటిన్యూ విత్, తెలియదు కదా మ్యారేజ్ అయ్యాం నాటికి, తెలియదు కదా, వాడు దాచిపెట్టి చెప్పలేదు. హీఈస్ ఇంపార్టెంట్, హీ కెనాట్ ప్రొక్రియేట్, హీ కెనాట్ ఎబుల్ టు ప్రొక్రియేట్ ద చిల్డ్రన్ అండ్ సో షీ డజంట్ వాంట్ టు కంటిన్యూ విత్ హిమ్. షీ కెన్ రెప్యుడియేట్ దట్ మ్యారేజ్, మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ అన్సౌండ్ అట్ ద టైమ్ ఆఫ్, అది పిచ్ చాలా మంది ఇది ఎక్కువ మీరు గమనిస్తే, దీస్ ఆర్ ఆల్ దీస్ వన్స్ అగైన్ దీస్ ఆర్ ఆల్సో సమ్ ఆఫ్ దీస్ ఆల్ గ్రౌండ్స్ ఫర్ డైవోర్స్ ఆల్సో. విల్ సీ దట్ లిటిల్ లేటర్. అర్థమవుతుందా? కొన్ని గ్రౌండ్స్, ఇందులో డైవోర్స్ కూడా గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరుగుతుంది ఏంటంటే, బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఆర్ మొబైల్స్, ఏదైనా సౌండ్ ఇదంతా దానివల్ల, ఈ పొల్యూషన్స్ వల్ల సమ్ ఆఫ్ ది పర్సన్స్ హ్యావింగ్ మెంటల్ డిసీజెస్ ఉన్నాయి. అవి చెప్పకుండా మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. తర్వాత ఒకరికొకరికి పడకపోవడం వల్ల దే ఆర్ అవాయిడింగ్ దట్ మ్యారేజెస్ అండ్ ఇట్ కెన్ బి టర్మ్డ్ ఇంటూ ద వైడ్ మ్యారేజెస్ సో దట్ దే క్యాన్ డిజాల్వ్ దేర్ మ్యారిటల్ స్టేటస్. ఓకేనా? మ్యారేజ్, సో అది కన్సెంట్ అప్లైడ్ బై ఫ్రాడ్ ఫోర్స్, భయపెట్టి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ భయపెట్టి పెళ్లి చేశారు. ఓకే? లేకపోతే మోసం చేసి పెళ్లి చేశారు. ఏం మోసాలు? వీడికేమో జాబ్ 1,00,000 రూపాయలు శాలరీ అంటాడు, వీడు తీరం ముచ్చుతాడు 5,000 శాలరీ కూడా లేదు, నేను యూఎస్ఏలో ఉండొచ్చాను అంటాడు. డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రాడ్, వాడే ఫ్రాడ్. మ్యారేజ్ చేసేసుకున్నాడు అమ్మాయిని. క్యాన్ షీ రెప్యుటేట్ దట్ మ్యారేజ్ ఆర్ నాట్? ఫర్దర్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డైవోర్స్ పిటిషన్ వేసి డైవోర్స్ తీసేసుకుంటుంది. రెప్యుటేషన్ ఎట్లా చేస్తుందో చూద్దాం తర్వాత. నెక్స్ట్ వైఫ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్, అది దాచిపెట్టి పెళ్లి చేశారు. కరెక్ట్ గా 3 నెలల తర్వాత బయటపడింది. సో హీ క్యాన్ రెప్యుడియేట్ దట్. సో ఎయిదర్ అండి, ఇక్కడ ఎయిదర్ పార్టీ క్యాన్ రెప్యుడియేట్. ఎయిదర్ అంటే వన్ ఆఫ్ ద పార్టీ షుడ్ హ్యావ్ అన్ ఆప్షన్ టు రెప్యుడియేట్. దట్ ఈస్ వాట్ ది వైడబుల్. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇది చూడండి. మ్యారేజ్ జరిగింది, తర్వాత దీనికన్నా ముందు సెక్షన్ 9, సెక్షన్ 10 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, జ్యుడిషియల్ సెపరేషన్ ఉంటుంది. మనం చూద్దాం, అది చూసిన తర్వాత ఇక్కడికి వద్దాం. ఇది ఇక్కడ ఉంచండి. ఓకేనా? రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, వాట్ డస్ ఇట్ మీన్? రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. వాట్ ఆర్ ద కాంజుగల్ రైట్స్? బిఫోర్ దట్ ఐ వన్ వర్డ్స్ చెప్తానండి. ఏంటి అది? వెదర్ సెరమోనీస్ అంటే ఏంటి? సెరమోనీస్, essential rituals of marriage, అంతేనా? What are the ceremonies that a Hindu will, majority will, సప్తపది 7 అడుగులు నడుస్తారు కదా, అది కొన్ని దగ్గర జీలకర్ర బెరం పెట్టిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది అంటారు, కొన్ని దగ్గర 7 అడుగులు నడిచిన తర్వాత మ్యారేజ్ అయిందని చెప్తారు. సప్తపది కానీ రిచువల్స్ ఉంటాయి. ఇది సప్తపది ఈజ్ మ్యాండేటరీ ఫర్ అ మ్యారేజ్. నీ కష్టంలో సప్తపది ఉంటే అది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్, అది ఎసెన్షియల్ ఎసెన్షియల్ అయితే ఫర్ దట్ మ్యారేజ్ అది ఇంపార్టెంట్. సమ్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పారండి, వాళ్ళ కమ్యూనిటీలో లేకపోతే వాళ్ళ రిలీజన్లో లేకపోతే వాళ్ళ కష్టంలో, రిలీజన్ కాదు వాళ్ళ కష్టంలో సప్తపది అనేది ఎసెన్షియల్ అయి ఉంటే, సప్తపది 7 అడుగులు నడవకుండా మ్యారేజ్ జరిగితే దట్ మ్యారేజ్ నాట్ వ్యాలిడ్ మ్యారేజ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేదండి. జస్ట్ ఇస్తాను నేను జడ్జిమెంట్స్ అన్ని, మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ లో సప్తపది లేకుండా మ్యారేజ్ జరిగితే, ఇప్పుడు నాకు నా వైఫ్ కస్టమ్స్ లో సప్తపది అనేది లేదు, మరి సప్తపది జరిగి ఉండాలా? మాకు అవసరం లేదు, కానీ సప్తపది ఉంటేనే మ్యారేజ్ జరగాలి, ఉన్నప్పుడు సప్తపది జరిగి తీరాలి. ఓకేనా? కొంతమంది సప్తపది అంటే అగ్ని చుట్టూ తిరుగుతారు కదా 7 అడుగులు, అదే. ఓకేనా అండి? నెక్స్ట్